అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. రిటైర్డ్ ఇంజనీర్ హత్య కేసులో పోలీసులు చాలా వేగంగా స్పందించారు. కేవలం 2 రోజుల్లోనే నిందితులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీపీ ఉన్నారు దామోదర్ గారు. సార్ నమస్తే. చాలా సెన్సేషన్ అయిన కేసు. రిటైర్డ్ ఇంజనీర్ని ఇంట్లో ఎవరు లేని టైంలో కేర్ టేకర్ చంపేయడం అనేది సెన్సేషన్ అయింది. చాలామంది భయపడుతున్నారు కేర్ టేకర్ల విషయంలో, అంటే ఇష్యూ చూసిన తర్వాత. అంటే ఇప్పుడు ప్రధాన రీజన్ ఏంటి, వాళ్ళు ఎందుకని రామారావుని చంపేశారు? దీంట్లో ఏమి మన ఆయన కేర్ టేకర్ పెట్టుకున్నాడు. వాళ్ళ తల్లి ఉంది 90 years. వాళ్ళ డాటర్ సన్ ఇద్దరు కూడా బయట అవుట్ ప్లేసెస్లో జాబ్ చేస్తున్నారు. ఇతను కూడా వైఫ్ లేదు. వాళ్ళ మదర్ని ఇతనికి కూడా వండి పెట్టి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళు కేర్ టేకర్గా ఆవిడని ఒక ఏజెన్సీ ద్వారా తీసుకోవడం జరిగింది. లాస్ట్ మంత్ 24th నాడు మాట్లాడుకున్నారు. 26th నాడు ఏదో ఒక రోజు వచ్చారు. చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆన్ 4th షీ వాజ్ జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 10వ తారీఖు నైటు ఈ అమ్మాయి ఏరియా అతను థర్డ్ హస్బెండ్, ఆ హస్బెండ్తో కలిసి ఇద్దరు కలిసి ఈ పథకం ప్రకారం దాంట్లో ఇంట్లో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులతో మన ఇద్దరం సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతన్ని ముక్కు మీద దిండు పెట్టేసి నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసి ఆ ఇంట్లో ఉన్న బీరోలో ఉన్న ఒక ₹1,00,000 క్యాష్, ఒక 3 చీరలు, ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయిది స్పందన అదే చందనాది పర్స్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు. చంపేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు అంటే దిండుతో అదిమి చంపేశారు అంటున్నారు. అంటే కళ్ళలో కారం కానీ అంటే బెడ్ మీద కారం ఇవన్నీ చెప్తున్నారు. ఎంతవరకు చేశారు? కళ్ళల్లో కారం కొట్టానని చెప్పాడు అతను. అక్కడ నుంచే వాళ్ళు ఉండే నొలకపేట ఏరియా నుంచి తీసుకొచ్చేసి కళ్ళల్లో కారం కొట్టాడు. ఆయన అరిస్తే నోరు మూశారు. నోరు మూసిన తర్వాత కూడా ఇంకా కదులుతూ ఉంటే అప్పుడు దిండేసి మీద కూర్చొని దిండేసి నులిమేసి చంపి తర్వాత బీరో తాళం చిత్రం అక్కడే ఉన్నాయి. తాళం తీసి బీరోలో డబ్బులు 90,000 ఏమంటే ఆ డబ్బులు తీసుకొని ఆ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. కేర్ టేకర్గా చేసి అంటే చేరింది 6 రోజుల నుంచి 7 రోజులు బహుశా మీరు చెప్తున్న దాని ప్రకారం. అంటే అంత తక్కువ టైంలోనే చంపేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే వీళ్ళు సింగిల్గా ఉంటున్నారనా లేకపోతే అతని దగ్గర డబ్బులు ఉంటాయని ఏంటి సార్ రీజన్ ఏంటి? ఇతను సింగిల్గా ఉన్నాడని ఒకటి, తర్వాత వీళ్ళకి అప్పుడే ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఫస్ట్ భర్తను వదిలేసింది, రెండో భర్తను వదిలేసింది, మూడో భర్త. వీళ్ళ లైవ్లీవుడ్ ఏమి లేదు వీళ్ళకి. కాబట్టి ఈ డబ్బులు ఏమైనా వీళ్ళ ఇంట్లో ఎక్కువ అమౌంట్ ఉంటుంది, ఆ డబ్బులు తీసుకుంటే ఎటైనా వెళ్ళిపోయి బతకొచ్చని ఆలోచనతో వాళ్ళు మర్డర్ చేశారు. సీసీ కెమెరాలు అనేది ఇంట్లో కీలకంగా మారిందని మీరు చెప్తున్నారు కదా. అంటే సో చాలామంది ఇప్పుడు ఒకటి కేర్ టేకర్ మీద భయపడుతున్నారు, రెండో సీసీ కెమెరా లేని వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా రెండింటిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ సీసీ కెమెరా ద్వారా అంటే ఎలా ట్రేస్ చేశారు ఈ కేసుని? అంటే బేసిక్గా మీరు ఆ మొదటి రోజు వరకు కూడా ఎవరు చేశారో తెలిసింది, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎలా వెళ్ళారు చాలా తెలియని కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో దానికి చాలా కథనాలు వచ్చేసాయి, రకరకాలుగా వచ్చాయి. సో ఎలా వాళ్ళని ట్రేస్ చేశారు? సీసీ ఫుటేజ్ ద్వారానే మా వాళ్ళు కంట్రోల్ రూమ్లో, కమాండ్ కంట్రోల్ రూమ్లో కానివ్వండి, ఇంకా ఈ యొక్క మన మెయిన్ రోడ్డు మీద ఉన్న ఇండివిజువల్ కెమెరాస్ ద్వారా కానివ్వండి ట్రాక్ చేసి మా యొక్క మాచవన సిబ్బంది ఈ యొక్క ముద్దాలను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సిపి గారు కూడా మనకి సిపి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా సీసీ కెమెరాలు పెట్టాలి అన్న ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ ఏరియాస్లో సీసీ ఫుటేజ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క సీసీ ఫుటేజ్ వల్ల ఈరోజు ఈ మాకు మర్డర్ కేసు డిటెక్ట్ అయింది. అది కూడా ఓన్లీ అది సిపి గారి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్, అది సిపి గారి వల్ల ఈ కేసు డిటెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సిపి గారు సీసీ ఫుటేజీలు అనేది సీసీ కెమెరాలు పెట్టడం అనేది సారే ప్రెజర్ చేసి ఒత్తిడి పెట్టి మా అందరితో కూడా అన్ని ఏరియాలో కూడా సీసీ కెమెరా పెట్టించాడు. పెడుతున్నాం, ఇంకా పెడతాము. అయితే కేర్ టేకర్స్ ఇట్లా ఏజ్డ్ అయ్యి ఉండి, తర్వాత పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండి, తర్వాత పిల్లలు అమెరికాలో ఉండి ఇట్లా ఉండే వాళ్ళు లేకపోతే కేర్ టేకర్ని తీసుకునేటప్పుడు వాళ్ళ యాక్సిడెంట్స్ అన్నీ వెరిఫై చేసుకొని తీసుకోవడం మంచిది. సో ఇది చెప్తున్నారు. కేర్ టేకర్ కేవలం వీళ్ళు ఒంటరిగా ఉన్నారు, పైగా డబ్బు ఉంటుందనే కోణంలోనే కేవలం 6 రోజుల అంటే చేరి 6 రోజులు అవుతుంది, 6 రోజుల్లోనే చంపేయడం జరిగింది. అత్యంత దారుణంగా కళ్ళలో కారం కొట్టి తర్వాత దిండుతో అదిమేసి అతని భర్తను తీసుకువచ్చి చంపేసిన తర్వాత నేరు ఎక్కడి నుంచి వాళ్ళు చెన్నై వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం మీద పోలీసులు కేవలం 2 రోజుల్లోనే ఈ కేసుని చేసిన అనంతరం మీడియా ముందు 2 నిందితులను కూడా ప్రవేశపెట్టారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.